జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై అందరి దృష్టి అయితే పడింది. అయితే తుది ఫలితాల వెల్లడికి ఇంకా సమయం ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏం చెబుతాయా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్టీల దగ్గర నుంచి మొదలు పెడితే సాధారణ ప్రజల వరకు ఏ పార్టీకి ఎవరికి పట్టం కడతారు అనేది తెలుసుకునేందుకు అందరూ కూడా ఊళ్ళూరుతున్నారు. హర్యానాలో పోలింగ్ ముగియడంతో జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తుది ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడిస్తారు. అయితే వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. యాక్సెస్ మై ఇండియా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ 35 నుంచి 45 స్థానాలు, బీజేపీ 24 నుంచి 34 స్థానాలు, పీడీపీ 4 నుంచి 6 స్థానాలు, ఇతరులు 8 నుంచి 23 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక రిపబ్లిక్ టీవీ పి మార్క్స్ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 51 నుంచి 61 స్థానాలు, బీజేపీ 27 నుంచి 35 స్థానాలు, ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. బీజేపీ 26 స్థానాలు, ఐఎన్ఎల్డి 2 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. జేజేపీ గెలుచుకుంటే 1 స్థానం, లేదంటే లేదు. ఇతరులు 3 నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇక హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 45%, బీజేపీకి 38%, ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమి 5.2%, ఆప్ 1%, జేజేపీ 1% కంటే తక్కువ, ఇతరులు 10% ఓట్లను పొందవచ్చని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాల్లో 3% ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక హర్యానా సీఎంగా సీఎల్పీ నేత భూపేంద్ర సింగ్ హుడాకు 39%, ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి 28%, కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జాకు 10%, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు 6%, ఇతరులకు 17% మంది మద్దతు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎన్సీపీ 46 నుంచి 50 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 23 నుంచి 27 స్థానాలు, పీడీపీ 7 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ చెప్పింది. అలాగే ఏఐపీ 1 స్థానాలు, అలాగే ఇతరులు 4 నుంచి 5 స్థానాలు అని ఈ సర్వే అయితే చెప్పింది. ఇక ఇండియా టుడే సీ వాటర్ సర్వే ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఎన్సీపీ 40 నుంచి 48 స్థానాలు, బీజేపీ 27 నుంచి 32 స్థానాలు, పీడీపీ 6 నుంచి 12 స్థానాలు, ఇతరులు 6 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 58 స్థానాలు, బీజేపీ 20 నుంచి 28 స్థానాలు, ఇతరులు 10 నుంచి 16 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే అయితే చెప్పింది. ఇక ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ అయితే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి 43 స్థానాలు, బీజేపీ 26 స్థానాలు, పీడీపీ 8 స్థానాలు, ఇతరులు 13 స్థానాలు, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 54 స్థానాలు, బీజేపీ 27 స్థానాలు, ఇతరులు 9 స్థానాలు అని ఈ సర్వే అయితే చెప్పింది. ఎన్డీటీవీ పోల్ అయితే ఈ విషయం చెప్పింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే ఏం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 54 స్థానాలు, బీజేపీ 15 నుంచి 29 స్థానాలు, ఐఎన్ఎల్డి 1 నుంచి 5 స్థానాలు, బీజేపీ గెలుచుకుంటే 1 స్థానం, లేదంటే లేదు. ఇతరులు 4 నుంచి 9 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ కలిపి 35 నుంచి 40 స్థానాలు, బీజేపీ 20 నుంచి 25 స్థానాలు, పీడీపీ 4 నుంచి 7 స్థానాలు, ఇతరులు 12 నుంచి 16 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక రిపబ్లిక్ మ్యాట్రిజ్ అయితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 62 స్థానాలు, బీజేపీ 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 స్థానాలు, అలాగే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీపీ 27 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు, పీడీపీ 28 స్థానాలు, ఇతరులు 7 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయైతే ఈ సర్వే చెప్పింది. ఇక సిఎన్ఎన్ సర్వే ఏం చెప్పిందంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, ఇతరులు 10 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయైతే చెప్పింది. కేకే సర్వే కూడా ఏం చెప్పిందంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్నది, బీజేపీ 11 స్థానాలు, ఇతరులు 4 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసిన కేకే సర్వేపై ప్రస్తుతం తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే మనం అక్టోబర్ 8 వరకు ఆగాల్సిందే. ఇక ధ్రువ్ రీసెర్చ్ సర్వే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 64 స్థానాలు, బీజేపీ 22 నుంచి 32 స్థానాలు, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు, అలాగే ఇతరులు 2 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ ధ్రువ్ రీసెర్చ్ సర్వే అయితే చెప్పింది. ఇక
జిస్ట్ టీఐఎఫ్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 53 స్థానాలు, బీజేపీ 29 నుంచి 37 స్థానాలు, ఇతరులు 6 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 విడతల్లో ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరిగాయి. ఓటు వేసేందుకు భారీగా కూడా ప్రజలు తరలివచ్చారు. సెప్టెంబర్ 18వ తేదీన జరిగిన తొలి విడత ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడత పోలింగ్ సెప్టెంబర్ 25వ తేదీన 26 నియోజకవర్గాల్లో నిర్వహించారు. చివరి విడత ఎన్నికలు ఈ నెల 1వ తేదీన మిగిలిన 40 నియోజకవర్గాలకు జరిగాయి. ఇక అక్టోబర్ 8వ తేదీన మొత్తం 90 నియోజకవర్గాల తుది ఫలితాలను ఎన్నికల సంఘం అయితే విడుదల చేయనుంది. గూగుల్ ట్రెండ్స్లో అయితే హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. హర్యానాలో గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మూడోసారి గెలిచి పాగా వేయాలని బీజేపీ అయితే చూస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా అయితే అక్కడ ఉంది కాబట్టి దీనికి తోడు రైతుల ఆందోళనల ప్రభావం కూడా ఉంది. హర్యానా రైతుల కేంద్రంగానే ఢిల్లీలో రైతుల ఉద్యమం జరిగింది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హర్యానా ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువగా చర్చ చేస్తున్నారు చాలామంది ప్రజలు. దీంతో ఎగ్జిట్ పోల్ హర్యానా గూగుల్ ట్రెండ్లో నిలిచింది. హర్యానాతో పాటు చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి ఎక్కువగా చర్చ చేస్తున్నారు. హర్యానాలోనూ 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 90 సీట్లకు శనివారం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటనేది చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే అక్కడ 370 రద్దు అయిన తర్వాత అక్కడ ప్రజలకి ఒక అవగాహన అయితే వచ్చింది. కానీ చాలామంది అక్కడ వేర్పాటువాదులు, కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా సరే బీజేపీకి వస్తున్న మంచి పేరుని తట్టుకోవడం ఇష్టం లేక మేము 370ని మళ్ళీ అమలు చేస్తాం, మీరు నచ్చినట్లుగా బ్రతకొచ్చు, ఇక్కడ ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది కూడా అదే. ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. 370 అక్కడ అమలు అవ్వడం వల్ల మళ్ళీ సేమ్ మినీ పాకిస్తాన్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు రావచ్చు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళవచ్చు, మన జెండాని వాళ్ళు తగలెట్టేసినా అక్కడ ఎటువంటి కేసు ఉండదు. 370 కనుక అమలు అయితే వాళ్ళకు ఒక రెడ్ జెండా ఉంటుంది, ఆ జెండా వాళ్ళకి ముఖ్యం. ఈ జెండాని, మన జెండాని కాల్చేస్తారు, తొక్కేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే దేశంపై ప్రేమ ఉండదు. ఇప్పుడు మోదీ గారు 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ స్వయం ఉపాధి పెరిగింది. యువతలో కూడా ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అంటే స్వయం ఉపాధి మాత్రం అక్కడ బాగా పెరిగింది. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కొనాల్సి వస్తుంది. ఇంతకుముందు దౌర్జన్యం, దోపిడీదారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా రూల్స్ ప్రకారం, పద్ధతి ప్రకారం కొనాలి. అది ఇప్పుడు మన భారతదేశంలో భాగమైంది. ఇంతకుముందు కూడా భాగమే, కానీ ఇంతకుముందు పాకిస్తాన్తో కూడా దానికి సంబంధాలు ఉండేవన్నమాట. ఇప్పుడు 370 అమలు ఉంటే కనుక పాకిస్తాన్ వాళ్ళు అక్కడ రావచ్చు, మన పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలు వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఉగ్రవాదులు రావడానికి మంచి అవకాశం. అక్కడి నుంచి ఆర్డీఎక్స్ లాంటి ఎన్నో దిగుమతి అవుతుంటాయి భారతదేశానికి, మిగతాది కిందకి. కాబట్టి జమ్మూ కాశ్మీరే కీలకం. దాన్ని ఇప్పుడు 370 రద్దుతో చాలా వరకు కంట్రోల్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అక్కడ అమలు చేస్తామని వాళ్ళకి ఆశలు చూపిస్తుంది. అంటే ఏంటి, మళ్ళీ మిమ్మల్ని నరకంలోకి నెట్టివేయబడతామని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే స్వర్గము అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చాలామంది ప్రజలు ఏవైనా వస్తువులు కొనుక్కోవాలి, చేయాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన పాత బస్తీలో చూసుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఫ్రీగా ఇచ్చాయి వాళ్ళకి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్నులు, ఇవేం కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కట్టమంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా జరుగుతుంది. కనీసం ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి దగ్గర బీజేపీ ఓడిపోతే పర్వాలేదు, కానీ హిందువులు ఉన్న ప్రదేశంలో కూడా బీజేపీ ఓడిపోతుందంటే మనలో ఎంత అవగాహన లేదు, ఎంత మత్తు నిద్ర పడుతుందో మనకి అర్థం కావట్లేదు. భవిష్యత్తు తరాలు నాశనం అయిపోవాలి, భవిష్యత్తు తరాలు నాశనం జరిగిపోద్ది, మీకు అసలు అర్థం కావడం లేదు. ఈరోజు వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి 9,40,000 ఎకరాలు కావచ్చు, మసీదుల్లో ఉన్నటువంటి భూమి కావచ్చు, ముస్లింల చేతిలో ఉన్న భూమి మొత్తం కలిపితే 100 లక్షల కోట్ల విలువైనటువంటి భూమి అది. వాళ్ళు ఏమైనా చేస్తారు ఇప్పుడు దాన్ని. ఇప్పుడు బయట మీకు ఇక్కడ కనిపించడం లేదు, మన దగ్గర అయితే లేదు, కానీ కీ పాయింట్ వచ్చేసరికి అందరూ బయటపడతారు. కానీ నార్త్ ఇండియాలో విపరీతంగా ఉంది, వేర్పాటువాదం విపరీతంగా ఉంది ముస్లింల్లో. ఈ మాట నేనంటే ఒక్కొక్కడికి ఉడికినట్టు ఉంటుంది. అదే నిష్ఠూరం, నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా, ఆ విధంగా
బయట ప్రపంచం అలా ఉందన్నమాట. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు ఒక్క తగువ కూడా అవ్వలేదు, కానీ బాంబు బ్లాస్ట్లు అయ్యాయి. బీజేపీ ఉన్నప్పుడు మత కలహాలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ జరిగిందా? జరగదు. ఎందుకు మత కలహాలు జరిగినట్టు అనిపిస్తుంది అంటే, బీజేపీ ఇప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకు అడ్డుకట్టేస్తూ దేశాన్ని రక్షించడానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అది నచ్చక వాళ్ళు రాద్ధాంతాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఎందుకు అలా జరగలేదంటే, కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా వాళ్ళకన్నీ సపోర్ట్గా చేస్తుంది. 2013లో కూడా ఒక బోర్డు కింద చట్ట సవరణ చేసి వాళ్ళకు అనుగుణంగానే చేసింది. ఎందుకు అలాంటప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తారు? మనకెలాగో మత్తు నిద్ర ఉంది కాబట్టి, మనం ఎలాగో నిద్రపోతాం కాబట్టి వాళ్ళకేం అవసరం లేదు. కాబట్టి తగువులు జరగవు. కాంగ్రెస్లో ఎందుకు ప్రశాంతంగా ఉంది, బీజేపీలో ఎందుకు కొంచెం రాద్ధాంతం జరుగుతుందంటే కారణం ఇదే. బీజేపీ ఎక్కడికక్కడ వాళ్ళకు అడ్డుకట్టేస్తుంది. ఒక బోర్డు విషయంలో ఈరోజు ఇంత రాద్ధాంతం జరుగుతుందా? కాంగ్రెస్ అధికారంలో ఉంటే జరగదు. ఎందుకంటే వాళ్ళు లోపాయకారంగా అన్నీ జరిపేస్తారు. మీడియా కూడా అలాగే ఉంటుంది. ఇలా నాలా నిజాలు చెప్పేవాడు అంటే మాత్రం ఒక్కొక్కడికి ఒళ్ళు మంట, కడుపు మంట.